సార్ నా పేరు సల్లగర్గల సాయన్న, మాది విలేజ్ పిప్రి, హార్మోన్ మండలం. అయితే మా కొడుకు మొన్న పోయిండు, కొద్దిగా ఇబ్బందులో ఉన్నాడు. అక్కడ తినడానికి సరిగ్గా ఫుడ్ కూడా లేదట. మరి బంకలలో జాక్కుంటున్నారు, పని కూడా కరెక్ట్ లేదని అంటున్నారు. మరి గవర్నమెంట్ ఏదో ఒక విధంగా ఈ యుద్ధాలు బంద్ చేయాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. ఇజ్రాయెల్ పోయింది సార్, వీడియో కాల్లో మాట్లాడుతున్నారు ప్రస్తుతానికైతే. కాకపోతే ఇబ్బందుల్లో ఉన్నామని అంటున్నాను. పరిస్థితి అంటే ఇప్పుడు ఏంటంటే బాంబులు వచ్చే టైంకు సైరన్స్ వస్తుంది కదా, సైరన్స్ రాగానే బంకలు పోయి దాక్కుంటారట. అంటే పరిస్థితి అయితే ఇప్పుడు పని లేక అట్లా ఇబ్బందుల్లో ఉన్నారు అన్నట్టు. బంద్ ఉన్నది ప్రస్తుతానికి పని అయితే. చాలా ఒక దాదాపు 20-30 మంది ఉంటారు సార్ ఇక్కడ నుంచి పీపుల్. అంటే ఈ యుద్ధం ఆపాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం అంతే సార్. మేము ఉపాధి కోసం పోయిండు కాబట్టి మనం ఏదో ఒక విధంగా బతకడానికి వెళ్ళినాం కదా, అందుకోసం గవర్నమెంట్ సహకరించాలని కోరుతున్నాం అంతే. మా గ్రామం పిప్రి, నా పేరు వినయ్. మా గ్రామం నుంచి దాదాపు ఒక 50 మంది పైగా ఇజ్రాయెల్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇరాన్, ఇరాక్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క దేశాల్లో ఉన్నారు. బాంబుల దాడి వల్ల బాగా మంది భయాందోళన ఉన్నారు. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి వెంటనే మా యొక్క అమాయకులని వెంటనే రప్పించగలని తెలుస్తున్నాం. అదేవిధంగా కొంతమంది ఆస్తులు లేకుండా ఏం లేకుండా కొంతమంది బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. పరిస్థితి అక్కడ కొంతమంది బ్రంకులలో ఉన్నారట, ఏదో విధానంలో ఉన్నారట, కొంచెం భయాందోళన ఉన్నారు. కొంతమంది ఫుడ్ కూడా లేదు, ఇప్పుడు తిందామంటే ఫుడ్ కూడా లేదు అక్కడ. మళ్ళీ పని లేదు, 15-20 రోజులు అవుతుంది, ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది. కొంతమందికి పని కూడా లేదు అక్కడ. కొంతమందిని వీడియో కాల్ మాట్లాడిన ఆల్రెడీ వీడియో కాల్ చేస్తూ మాట్లాడితే పని లేదురా భయ్, నాకు ఏం లేదురా, కొంచెం చూడరా. హెల్ప్ లైన్ పెట్టారు, హెల్ప్ లైన్ కూడా ఎలాంటి సహకారం లేదు. హెల్ప్ లైన్లో ఎస్పీ గారు హెల్ప్ లైన్ పెట్టారు, ఇప్పటికి కూడా ఎలాంటి సహకారం లేదు. హెల్ప్ లైన్కి నెంబర్కి కూడా ఫోన్ చేసిరు, అయినా ఎలాంటి సహకారం లేదు. అదేవిధంగా కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కంపల్సరీ ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తుంది. ఆధిపత్య పోరు కొరకు జరుగుతున్న ఈ యుద్ధాలు వాస్తవంగా ప్రపంచానికి కూడా చాలా హానికరమే. ఈ యుద్ధాలు ఆపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఏదైతే ఇప్పుడు ఇజ్రాయెల్ ఉందో, ఇజ్రాయెల్కు చాలామంది బతుకుదేరు కొరకు చుట్టుపక్కల నుంచి చాలా విలేజ్లు పోయినరు. అలాగే మా ఊరు నుంచి కూడా దాదాపు 30 మంది దాకా అక్కడ ఉన్నారు. చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకటి ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆర్థికంగా కానీ సాంకేతిక పరంగా కానీ స్ట్రాంగ్గా ఉండడం వలన, అక్కడ ఉన్న బంకర్ ఫెసిలిటీల వలన, మనం ఏదైతే బాంబు పడ్డప్పుడు వచ్చే మెసేజ్ అలర్ట్ వలన చాలా సురక్షితంగా ఉంటున్నారు. కానీ ఫ్యూచర్లో ఈ యుద్ధం ఇలాగే జరిగి ఇంకా తీవ్ర రూపం దాలిస్తే మాత్రము చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మన ఇండియన్స్కు గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ స్పందించి, అలాగే భారత ప్రభుత్వం కూడా స్పందించి, మరి ఇక్కడ తెలంగాణ వాసులు దాదాపు అక్కడ 1000 మంది దాకా ఉన్నారు. అలాగే మన 2 రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత మరి ఈ రాష్ట్ర గవర్నమెంట్ కానీ దేశ గవర్నమెంట్ కానీ చాలా ఉన్నది. కాబట్టి ఇలాగే యుద్ధం తీవ్రతరం అయితే మాత్రము ఖచ్చితంగా అందరినీ సురక్షితంగా వారి ప్లేస్లకు చేర్చవలసిందిగా కోరుకుంటున్నాను. అక్కడ ఉన్న ఈ పరిస్థితిలో సురక్షితంగా ఉండాలని అన్ని సూచనలు, అక్కడ గవర్నమెంట్ ఇచ్చే సూచనలు పాటించి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.